మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. మేడం 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 వినండి వినండి మేడం వినండి వినండి మేడం వినండి వినండి ఒక్క నిమిషం మళ్ళీ వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మనం. శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చీపురుపల్లి. ఏంటి సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది మీ కూటమి హయాంలో? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని కాపాడే ప్రయత్నం చేశారు, భారీ ఎత్తున దాని మీద ఉద్యమాలు చేశారు, తర్వాత లేఖలు రాశారని చెప్పేసి నాగమల్లేశ్వర గారు చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను కూడా బాధ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెబుతున్న పరిస్థితి. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం సార్. ప్యానల్ పెద్దలకి మీకు నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే ప్రేమిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది లక్ష్మీబాయి జయంతి సందర్భంగా అందరికీ లక్ష్మీబాయి శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేసి దొంగ నాటకాలు ఆడుతారు వైసీపీ నాయకులు, ఎక్కడైనా ప్రైవేటీకరణ చేసేటప్పుడు తెలియకుండా ఎక్కడ జరిగిపోతుంది సార్. కానీ వీళ్ళు దేన్ని కూడా చూస్తే మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేశారు, మీ కోర్టు సంతకాల నుంచి వైసీపీ నాయకులు తిరుగుతున్నారు. గతంలో కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళ ధర్నాలో పాల్గొని ఇది ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు మాట ఇచ్చారో ఎలక్షన్లో మోడీ గారు అదే మాట మీద ఉండే ఈరోజు 13,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 3,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చి మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రైవేటీకరణ చేస్తామని ఇస్తే మళ్ళీ ఇలాంటి వైసీపీ నాయకులు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు ఆవిడ చెప్తుంది నాగలక్ష్మి గారు, అధికార ప్రతినిధి గారు, ఏ పెడితే అబద్ధాలు ఆడారని. మీ అంత అబద్ధాలు వైసీపీ నాయకులు ఆయన అబద్ధాలు ఎవరు ఆడలేరు. మొన్న మీరు చూసారు సార్, వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ పిల్లల కోసం కూడా మాట్లాడారు. మీరు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ మీద వెళ్తున్నారు వస్తున్నారు, అతనికి ఆస్తులు లేవా, ఇంత ముందు హెలికాప్టర్ మీద ఎక్కలేదా, విమానాలు ఎక్కలేదా, అవి కూడా మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నాయకులకి ఏం మాట్లాడాలో తెలియదు. మేము అవినీతి మీద మాట్లాడమంటే ఏదైనా ఎవరైనా అవినీతి చేశారంటే మీరు చెప్పండి, దాని మీద మాట్లాడండి. జందాలకు అప్పుడు ఎవరైనా గత 5 సంవత్సరాల్లో జందాలకు ఎవరికి రాయబారం పంపారు సార్ అడుగుతున్నాం. జందాల్లో అప్పు చెప్పడానికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చారా? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వచ్చారు, దానికోసం మాట్లాడారు, ధర్నాల్లో కూర్చున్నారు. మరి అది మర్చిపోయి ఈరోజు వైసీపీ నాయకులు మేమేదో చేసాము, మేమేదో ధర్నా కార్మికుల పక్కన ఉన్నామంటే మరి ఆ రోజు టీచర్లు అందరూ ఎందుకండి విజయవాడ వెళ్ళి ధర్నాలకు దిగారు? ఉద్యోగస్తులకే దిక్కులేదు వాళ్ళు ఉన్నప్పుడు కార్మికులకి ఏం న్యాయం చేస్తారు సార్? ఈరోజు కార్మికుల కోసం పుట్టిందే జనసేన పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం ఏం చేయడానికి సిద్ధం. వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా ముందుండి నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉంటది. అలాగే వైసీపీ నాయకులు నేను కొనవన్నీ ప్రజల్లోనే అలహపలు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం తప్పు చెప్పారు సార్? పని చేయండి, ఉత్పత్తి పెంచండి, డెవలప్ చేయండి అని చెప్పారు తప్ప మిమ్మల్ని ఏమని పింఛపరచలేదు కదా సార్. కార్మికులు ఇప్పుడు ఏదైనా మన వ్యవస్థ ఉందంటే రాయితీలు రావాలి. ఇప్పుడు కరెంటు బిల్లులు లేవు, వాటర్ ట్యాక్స్ లేదు, అవన్నీ కూడా రాయితీలు ఇచ్చారండి. దేనికి ఇచ్చారు సార్? ప్రజలు బాగుండాలనే, కార్మికులు బాగుండాలనే కదా సార్. మరి అది కూడా అర్థం చేసుకోకుండా మేమేదో స్వార్థంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది, ప్రైవేట్ కన్నా సిద్ధమైపోతుంది. మీరు ఎక్కడైనా చెప్తే ప్రైవేట్ కన్నా అయితే ఎవరికి తెలియకుండా సార్. ఓకే సార్, ఇప్పుడు అవన్నీ ఓకే. ఇప్పుడు ఏంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మీరేంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికే ఇదంతా చేస్తున్నారా? ఇదంతా కుట్రలో భాగమా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పనిచేయకపోతే ఉత్పత్తి ఎలాగో సాధ్యం కాదు కాబట్టి తద్వారా ఇది నష్టాలకు పోయే అవకాశం ఉంది కాబట్టి పనిచేయమని చెప్తున్నారు. ఏంటి మీ మాటల వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు చంద్రబాబు గారి? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి సార్? ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలి, అభివృద్ధి చెందాలి. మన రాష్ట్ర కార్మికులు కూడా ఈ రాజకీయం కోసం ధర్నాలని ఇవన్నీ అవన్నీ చెప్పి కాలం గడిపడానికి రాజకీయం కోసం ఈ ధర్నాలు తప్ప ఎక్కడైనా అయ్యేటప్పుడు మేము కూడా ముందుకు ఉంటాం సార్. జనసేన పార్టీ కానీ ఎవరైనా సరే ఎక్కడైనా జరిగినా ముందు ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు దేనికి ఒప్పుకోరు, ప్రతి విషయం మీద మాట్లాడతారు. అది వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఇది ఎంత తప్ప ఏదైనా ప్రైవేటీకరణ అయితే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి నిలబడతారు సార్. ఎప్పుడు కూడా అన్యాయం ఎక్కడ జరిగినా మాకు కూడా నిలబడతారు చెప్పారు. ఈ రోజు కూడా మా చిగురుపల్లి నియోజకవర్గంలో ఒక స్టీల్ ప్లాంట్ రావడానికి సిద్ధమైన ఎంఓ ఇచ్చారు. మొన్న 8,500 కోట్లతో గుర్ల మండలంలో పెట్టడానికి అన్ని వచ్చేసారు. ఎందుకంటే అభివృద్ధి కావాలి. ఈ రోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితే 80 మందికి ఉద్యోగాలు వస్తాయి.
అలాగే మనం ఎక్కడ అభివృద్ధి చెందాలి తప్ప వాళ్ళు రాజకీయంగా చేసి వాళ్ళు వెనకలాగి ఆ మాట మీద చంద్రబాబు నాయుడు పనిచేయాలన్నారు తప్ప ఎవరిని ఉద్దేశించుకోవచ్చు సార్. ఎవరైనా అభివృద్ధి చెంది రాష్ట్రం కూడా. ఓకే ఓకే అజయ్ కుమార్ సజ్జా గారు ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. అజయ్ కుమార్ సజ్జా గారు పంపించింది. చెప్పండి సార్, దాని గురించి ఏంటి అసలు? మీరు ఏదో మాట్లాడుతున్నారు, అలాగే చదువుకోలేదా, చదువుకోండి వెళ్ళి చూడండి అని చెప్పేసి నాగమల్లేశ్వర గారు మీకు సవాల్ విసిరారు. మీరు ఏదో డాక్యుమెంట్ పంపించారు, అది అక్కడ ప్లే చేస్తున్నా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాగమల్లేశ్వర గారికి ఏం చేస్తారా ఆన్సర్? సార్ ఒకసారి ఆవిడకి ఒకసారి పంపించండి సార్, అవసరమైతే ఆవిడకి కూడా. అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కదా నాగమల్లేశ్వరి గారు. మాట్లాడండి సార్. ఎస్, ఇప్పుడు బేసికల్ గా స్టీల్ ప్లాంట్ ని మేము మొత్తం అసలు మేము అమ్మేస్తున్నాము లేకుంటే అడ్డుకుంటున్నారని చెప్పేసి నాగమల్లేశ్వరి గారు ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. అని మీ కేంద్ర మంత్రి ఏం చేశాడు కనీసం అడగాలి కదా, ఈ గనులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు సార్. దీని గురించే 10/2/2021 తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ గురించి విజయసాయి రెడ్డి గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారండి. ఏమని ముఖ్యమంత్రి దయచేసి కింది వాటిని తెలియజేస్తారా? ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని RINL ప్రాంగణంలో సుమారు 30,000 కోట్ల అంచనా వ్యయంతో ఒక గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో మరియు హుందాయ్ ప్రణాళిక రచిస్తున్నాయా? అవును అయితే పై కంపెనీలు తమ ప్రతిపాదనని సమర్పించారు, మరియు అలా అయితే దాని వివరాలు ఏమిటి? గ్రీన్ ఫీల్డ్ కంపెనీలో RINL పాత్ర ఏమిటి మరియు దాని ఈక్విటీ ఎంత ఉంటుంది? కంపెనీ నుండి మరియు మాతృదేశ రాయబారి నుండి ఉన్నత స్థాయి బృందం ఇటీవల RINL ని సందర్శించింది కూడా వాస్తవమేనా? అవునైతే వీటి వివరాలు ఏంటి అంటే దీనికి సమాధానం శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఉక్కు శాఖ మంత్రి గారు ఇచ్చారు సార్. ఏ నుండి సి వరకు RINL భూమిలో విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో తన ఆసక్తిని వ్యక్తం చేసింది. అదేవిధంగా RINL మరియు పోస్కో మధ్య అక్టోబర్ 2019లో నాన్ బైండింగ్ MOU సంతకం చేయబడింది. సమాచార మార్పిడి కోసం